హలో అండి. అందరికీ నమస్కారం. ఉత్తరాయణం, శశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, ఏకాదశి, మంగళవారం. ఈరోజు శ్రవణ నక్షత్రం. అత్యంత విశేషమైనటువంటి రోజు. ఈరోజు ఓం శ్రీ వెంకటేశాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈరోజు ఎవరైతే శ్రీ వెంకటేశ్వర నామస్మరణాన్ని చేస్తారో వాళ్ళకి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు అష్టసిద్ధి అష్టసిద్ధిదాయక అంటే మహాగణపతి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అంతేకాదు ఈ కలియుగంలో ఏ దేవతలు చిరంజీవిగా ఉంటారో వాళ్ళందరి అనుగ్రహం కూడా మనకి ప్రాప్తిస్తుంది. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు మంగళవారం, ఏకాదశి. నారాయణ ప్రీతం అంట. నారాయణ ప్రీతం అందువల్ల ఈరోజు విశేషమైనటువంటి రోజు. కాబట్టి అందరూ కూడా మంత్రబలంలో ఓం శ్రీ వెంకటేశాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీ వెంకటేశాయ నమః అనే ఈ నామాన్ని ఈరోజు భక్తిపూర్వకంగా జపించాలి. ఖచ్చితంగా మహావిష్ణువు అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు మంచి మాట. మనం జీవితంలో ఏ పని చేసినా ప్రేమతో, ఆప్యాయతతో మరియు ఉపకార మనోభావంతో, జాలి, దయాగుణంతో మనం ఏదైనా చిన్న పని చేసినా కూడా అది సూర్యుని వెలుగై ప్రకాశిస్తుందట. ఏం చేసినా శ్రద్ధతో, భక్తితో, ప్రేమతో ఆచరించాలి. దేవుడి దగ్గర మనం ఒక దీపం పెడతాం. మీరు శ్రద్ధతో, ప్రేమతో, భక్తితో ఒక చిన్న దీపం వెలిగించినా అది పెద్ద యజ్ఞ సమానమని శాస్త్రం తెలియజేస్తుంది. అదే మనలో శ్రద్ధ, భక్తి, ప్రేమ లేకుండా ఎంత పెద్ద యజ్ఞం ఆచరించినప్పటికీ, ఎంత పెద్ద తపస్సును ఆచరించినప్పటికీ ప్రయోజనం ఉండదు అని శాస్త్రం చెప్తుంది. అందుకే భగవంతుని దగ్గర మనం ఎన్ని గంటలు పూజించాము అనేది ముఖ్యం కాదు. ఎన్ని నిమిషాలు పూజించాము అనేది ముఖ్యం కాదు. ఎన్ని పరిపరి విధాలుగా పూజించామనేది కూడా ముఖ్యం కాదు. ఎంత భక్తి, ఎంత ప్రేమ, ఎంత ఏకాగ్రతతో చేశాము అనేది మాత్రమే ముఖ్యం. ఇక్కడ ఇది అత్యంత సూక్ష్మమైనది ఏకాగ్రత. మీ దృష్టి భగవంతుని దగ్గర పెట్టి ప్రేమతో చిన్న దీపం వెలిగించిన ఆ చిన్న దీపమే అఖండ జ్యోతిగా సాక్షాత్ నారాయణునికి జాగృత వ్యవస్థ వచ్చేలా చేస్తుందట. అంటే దీపానికి కూడా అంత శక్తి ఉందని గమనించాలి. మనం అహంకారంతో డబ్బులు ఉందనో లేదా పెద్ద పెద్ద యాగాలు చేసినా, పెద్ద పెద్ద యజ్ఞాలు చేసేసినా, వేరే వాళ్ళ ఇంట్లో వెళ్ళి వాళ్ళకేదో కష్టం వచ్చింది అంటే లేనిపోని ఏవేవో చెప్పేసి అంటే ఒకరు బతకడం కోసమని స్వార్థం కోసం ఇతరులని కష్టాల్లోకి నెట్టేయడం మంచిది కాదు. దానివల్ల ఏ ప్రతిఫలం కూడా ఉండదు. భగవంతుడిని పూజించకపోయినా పర్లేదు. కానీ మీరు ఏది చేసినా కూడా శ్రద్ధతో, భక్తితో, ప్రేమతో ఆచరించండి. చిన్న పుష్పం పెట్టినా కూడా శ్రద్ధతో, భక్తితో, ప్రేమతో పెట్టండి. ఇలా ఏది చేసినా కూడా కాలానుసారం చేసినా, మీరు చిన్న పని చేసినా, పెద్ద వృత్తి చేసినా, ఏది చేసినా అందులో నిష్ఠ, శ్రద్ధ, భక్తి లేకపోతే అది ప్రతిఫలించదు. కాబట్టి భగవంతుని దగ్గర ఏ చిన్న దీపమైనా ప్రేమతో, శ్రద్ధతో, ఏకాగ్రతతో వెలిగించడం ద్వారా సర్వదా భగవంతుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. అంతేకాదు ఏ పని చేసినా, చిన్న పనులు చేసినా ప్రేమతో చేస్తూ ఉన్నట్లయితే అదే ప్రపంచానికి అదే మీకు ఒక గొప్ప ఆభరణంగా మిగిలిపోతుంది. చిన్న చిన్న పనులు నిస్వార్థంగా మనం ఏదైతే చేస్తామో అది మనకి ఆనందాన్ని, తృప్తిని, గుర్తింపును కూడా అందిస్తుంది. అహంకారంతో డబ్బుందని వేల కోట్లు ఖర్చు పెట్టి అంతరాత్మ తృప్తి చెందదు. అది భగవంతుని స్వీకరించడు. అదే చిన్న పనైనా నువ్వు ప్రేమతో, నిస్వార్థంతో చేసినప్పుడు అందులో భగవంతుడు కనిపిస్తాడు. ఆ పూజని స్వీకరిస్తాడు అని ఇదే ఈరోజు మంచి మాట. ఇక ఈరోజు తారాబలం. నిత్య నక్షత్రం ఈరోజు శ్రవణ నక్షత్రం. కాబట్టి అశ్విని, మగ, మూల నక్షత్రం వారికి క్షేమతార. ఈరోజు అత్యంత విశేషమైనటువంటి రోజు. మీరు ఏమనుకున్నా సాధించవచ్చు. చక్కగా ఉపయోగం చేసుకోండి. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి విపత్తార. ఆపదలు ఎక్కువ ఉంటాయి. అయినంత వరకు జాగ్రత్త వహించడం మంచిది. డ్రైవింగ్లో ఇటువంటి విషయాలలో జాగ్రత్త వహించండి. కృతిక, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సంపత్తార. మీరు ఈరోజు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మంచి ఉపయోగాలు ఉంటాయి. ఈరోజు కష్టపడితే కష్టానికి తగినట్టుగా ప్రతిఫలము ఉంటుంది.
ఇక రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి ఈరోజు జన్మతార. ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఆరోగ్యంలో వ్యత్యాసాలు అవుతూ ఉంటాయి. ఆరోగ్యంలో ఫుడ్ పదార్థాల వల్ల ఏదైనా సమస్యలు రావచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి ఈరోజు పరమ మిత్రతార. ఈరోజు ప్రకృతిలో అంతా మీ ఫేవర్‌గానే ఉంటాయి. ఈరోజు మీరు ఏ పని చేయాలనుకున్నా దానిలో ఖచ్చితంగా జయం ప్రాప్తిస్తుంది. మీరు కష్టపడితే ఆ ప్రతిఫలం అయితే లభిస్తుంది. ప్రయత్నించండి. ఇక ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి ఈరోజు మిత్రతార మంచిదే. మిత్రతారలో మనం ఏ పని చేసినా అది శుభమే జరుగుతుంది. మిత్రతారలో మనం ఏమనుకున్నా పనిలో సక్సెస్ కనబడుతుంది. దానిలో అభివృద్ధి చెందుతాము. చాలా శుభం జరుగుతుంది. ఇక పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద నక్షత్రం. వీరికి నైదన తార. ఇది అంత మంచిది కాదు. ఈరోజు విరుద్ధమైన చర్యలు ఆచరిస్తూ ఉంటారు. లేదంటే కోపము, ఏదైనా మోసం చేయడం, ఇలా ఇతరులను నమ్మి మోసపోవడం అటువంటివి జరుగుతాయి. ఈరోజు జాగ్రత్తగా ఉండండి. ఇక పుష్య, అనురాధ, ఉత్తర భాద్రపద నక్షత్రం. వీరికి సాధక తార. ఈరోజు మీరు కష్టపడితే ఉదయం నుండి సాయంత్రం లోపు కాస్త అలసిపోయే ఉంటుంది మనసు. అయినప్పటికీ మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీదవుతుంది. ఏదైనా సాధించగలరు. ప్రయత్నించండి. కష్టపడండి. సాయంత్రం లోపు అన్నీ శుభం జరుగుతుంది. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి ప్రత్యక్తార. ఈరోజు కోపం చాలా ఎక్కువ ఉంటుంది. చిరాగ్గా ఉంటుంది. ఇంట్లోనే పొద్దున్నే లేచిన తక్షణం ఏదో చిరాకు పడుతూ ఉంటారు. పని చేయాలా వద్దా అని. ఈరోజు మీరు ఏదైనా అధిక విశ్వాసం పెడితే, ఏదైనా మీకు ఇష్టం లేని పనులు ఆచరించినా కూడా భవిష్యత్తులో అది ప్రమాదంగా మారుతుంది. కాస్త జాగ్రత్త వహించండి. దివ్య పూజ. రేపు చాలా విశేషమైనటువంటి రోజు. రేపు దగ్గరలో ఎక్కడైనా జమ్మి చెట్టు ఉంటే, ఒక చెంబుతో ఎర్రని నీటిని తీసుకెళ్ళి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి, అమ్మా ప్రకృతి మాత, దుర్గాదేవి, మాకు సమస్త శత్రుబాధ నుండి విముక్తి లభించాలి. మేము ఏదైతే కోరుకుంటున్నామో, ఏదైనా ఒక కోరిక ఏదో ఒకటి మీ సంకల్పం చేసుకోండి. ఇది ప్రాప్తించాలి తల్లి అని చెప్పి ఆ నీరు పోసేసి 5 ప్రదక్షిణలు చేసుకొని రావాలి. లేదు అంటే రేపు ఉదయం లోపలే మీరు కాస్త జమ్మి ఆకును తెచ్చి ఇంట్లో పెట్టుకుని రేపు ఉదయాన్నే ఇంట్లో దుర్గాదేవికి అర్పించండి. ఆ జమ్మి చెట్టు ఆకుతో ఇవన్నీ చేయలేకపోతే ఇంట్లోనే దుర్గాదేవి ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించి, ఎర్రని పుష్పాలతో పూజించి, కొన్ని అక్షింతలు పట్టుకొని, అమ్మా మా పరిస్థితి ఇలా ఉంది. మేము విజయం ప్రాప్తించాలి. మాకు మా సంకల్పం సిద్ధించాలి అనుకుని ఆ అక్షింతలు సమర్పించుకోండి. ఇలా చేయడం వలన ఖచ్చితంగా మీ సంకల్పం సిద్ధిస్తుంది. శత్రుజయం ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు దివ్యమైన వాస్తు పరిష్కారం. ఇంట్లో ఎవరికైనా చెడు ఆలోచనలు వస్తూ ఉంటే, చెడు మార్గాన్ని ఎన్నుకోవాలనిపిస్తూ ఉంటే, చెడు ఆలోచనలు ఉంటే, అంటే పూజ గదిలో కూర్చున్నా ఏవేవో చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. దేవాలయకు వెళ్ళినా చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే ఊహించడానికి సాధ్యం కాదు. వాళ్ళు వేరే వాళ్ళు చెప్పలేరు. అవి చెప్పుకోలేరు. ఆ ఆలోచనలు దేవునికి మనం పూజించే చేతుల్లో దేవుడికి వేరే మసిపూసినట్టు లేదా దేవుడిని తిట్టినట్టు లేదా ఇంకేదో హావభావాలతో ఈ సంబంధం లేని వాటితో అంతా కూడా ఏదేదో సంబంధాలు వచ్చేలా ఊహించుకోవడం ఇటువంటివి ఆలోచనల్లో కొందరికి సృష్టి అవుతూ ఉంటాయి. అంటే ఎంప్టీ మైండ్ దే విల్ వర్క్ షాప్ అనేది అందుకే. అంటే ఏ పని లేకపోతే వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే అటువంటి ఆలోచనలు మెదడులో నిండుకుంటూ ఉంటాయి. రెండోది వాష్‌రూమ్ వెళ్ళినప్పుడు, వాష్‌రూమ్‌లో మీరు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఇటువంటి నెగెటివ్ థాట్స్ కూడా చాలా ఎక్కువ మందికి వస్తూ ఉంటాయి. దీనికి కారణం ఏమిటంటే ఇంట్లో లేదా ఆఫీస్‌లో మీరు ఎక్కువ ఏ చోట ఉంటారో అక్కడున్న వాస్తు దోషం వల్ల ఇటువంటి ప్రభావం వస్తుంది. కాబట్టి ఇంట్లో నైరుతి దోషంలో ఏదైనా ఉంటే, నైరుతి భాగంలో దోషం ఉన్నా, భూమిలో దోషం ఉన్నా, నైరుతి పైన ఏదైనా దోషం ఉన్నా, ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అందుకే డిప్రెషన్ ఉన్న, నెగెటివ్ థాట్స్ ఎక్కువ వస్తూ ఉన్నట్లయితే, లేదా నెగెటివ్ వైపు ఎక్కువ మీకు ఆకర్షితులవుతూ ఉంటే, ఖచ్చితంగా నైరుతి దిశలో దోషం ఉంది అని. అప్పుడు ఆ సమయంలో అక్కడ ఏదైనా దోషం ఉంటే, దాని వ్యత్యాసాలు ఉంటే మీకు కనబడుతున్నట్లయితే దాన్ని సరిచేసుకోండి. అలా కుదరట్లేదు అనుకున్నప్పుడు ఇంట్లో శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టుకోండి. దీనివల్ల దీనికున్న వైబ్రేషన్ వల్ల ఆ దోష ప్రభావం అనేది ఆటోమేటికల్లీ తగ్గిపోయి మీ ఆలోచనలు రోజు రోజుకి మంచి వైపు మారిపోతూ ఉంటాయి. పాజిటివ్‌గా ఉంటారు. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం శ్రీకృష్ణుల వారికి యథాశక్తి పూజించి, వెన్న నైవేద్యం పెట్టి, దేవుడికి ఇష్టమైనది పాయసం. పాయసం నైవేద్యం పెట్టి కృష్ణాష్టకం లేదా మధురాష్టకం గాని పారాయణం చేసుకొని, ఆ వెన్నని ప్రసాదంగా భుజిస్తే
సత్సంతానం ప్రాప్తిస్తుంది. అదే విధానంగా సంతానం లేని వారికి సంతాన యోగం కూడా ప్రాప్తిస్తుంది. లేదా గర్భవతిగా ఆల్రెడీ ఉన్నవారు ఈ పూజను ఆచరించినట్లయితే అందమైన, తెలివైన సంతానం ప్రాప్తిస్తుంది. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.